అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు చక్కగా చేస్తూనే లేరట డ్యూటీ. సీఎంకు రామగోసనే ఉన్నదట గవర్నమెంట్ ఉద్యోగులతోటి. కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తుండట ప్రభుత్వ ఆఫీసర్లు. అట్లెందుకు చేస్తున్నారో గవర్నమెంట్లో పనిచేసే మేడంలు సార్లు. కంపెనీలు లేకుండా మాజీ సీఎం జగనాలు చేసిండట మోసం. చంద్రాలు పెద్ద పెద్ద కంపెనీలు తెస్తాడట నిరుద్యోగుల కోసం. బుస్కోడు దొడుక్కుంటూ డిప్యూటీ సీఎం మల్లు బట్టిసారు. బయటి దేశంలో ఉప ముఖ్యమంత్రి గారిదే ఉంది అస్సలు జోరు. ఏపీలో పల్లెలు మార్చేసిండట ఉప ముఖ్యమంత్రి పవనాలు. 100 దినాలైనా ఏం మారలేదంటున్నారు జనాలు. సీఎం రేవంత్ రెడ్డి సార్కు మలి సర్కార్లో పనిచేసే ఆఫీసర్లు ఎవరిని కూడా ఏమనాలనో తెలియని పరిస్థితి ఉన్నదట. నాకు ఎంత తిప్పాలు అవుతున్నదో మీకు ఏమెరక అని మస్తుగానే మాట్లాడిండు. అధికారులను కూడా ఏమనరానంత గోస ఏమనుభవిస్తున్నాడో ఆయన మాటలనే ఇందాం పారి. రేవంతాలు గారు ఇక మీ కడుపులున్న బాధనంతా చెప్పుకోండి. ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి. ఏమని అనాలన్నా మోర్ దాన్ 50% డిపార్ట్మెంట్ దే వర్క్డ్ ఇన్ కాళేశ్వరం. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు, రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇన్నారా రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? ముంగడికి పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టున్నదట. సర్కార్లో పనిచేసే ఆఫీసర్లు సగం కంటే ఎక్కువ మంది కారు పార్టీ ఏలుబడిలా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిరట. పాత సర్కార్లో పనిచేసిన వాళ్ళను కొలువులకెళ్ళి వీకేద్దామంటే అందరిని తీసేస్తే డిపార్ట్మెంటే ఆగానికి వస్తుంది. తీసేయకుంటే కారు సర్కార్ ఆఫీసర్లనే కాంగ్రెస్ సర్కారు కూడా వాడుకుంటుందని బట్టగాల్చి మీదేసే కాడికి వచ్చిందట. అయ్యా సీఎం సారు రందెందుకు పడుతుర్రు? రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు 5 ఏళ్లకు మారతాయి తప్పితే ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్లకేండ్లు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని కొత్త సర్కారులు కొలువు తీరినా ఉద్యోగులు మాత్రం మారరు. మీరు అట్లా అనుకుంటే ఎట్లా? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకు పార్టీలతోని పనేముంటది? ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసుకుంటా పోతూనే ఉంటారు. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు. కానీ లీడర్లు మంచోళ్ళు అయితే మంచి పనులు చేపిస్తారు. మంచోళ్ళు కాలేదనుకోండి, లీడర్లు చెప్పిన పనులు నచ్చకున్నా కానీ మనసు చంపుకొని ఉద్యోగులు చెయ్యమన్న పని చేస్తారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగుల లెక్క చూసి వాళ్ళను బెదిరియకుండా ప్రజలకు అవసరమయ్యే పనులు చేపిస్తే ఎవ్వలకి ఏ బాధ ఉండదు. గసొంటి ఈగురం చేసిండ్రు అనుకోండి, మీ ముంగట నుయ్యి ఉన్నా వెనక గొయ్యి ఉన్నా ఏం ఫికర్ ఉండదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవ్వరు కూడా ప్రభుత్వ అధికారుల లెక్క పనిచేస్తలేరట. అగో ఎట్లా చేస్తున్నారే మరి అంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షే పార్టీ బుడ్డ లీడర్ల లెక్క చేస్తుర్రట. ప్రభుత్వ ఉద్యోగులు అట్టెట్లా పార్టీల లీడర్ల లెక్క మారిపోతారే? ఇంతకు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఇగో ఇనుండ్రి. అయ్యా కేటీఆర్ గారు మీ మనసులున్న మాట చెప్పుండ్రి. ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. ఇన్నరా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టం ప్రకారం సర్కారు కానూను ప్రకారం కాకుండా కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తానా అంటే తందానా అన్నట్టు ఆడవయ్య ఆడు అయ్యముంగట ఆడు అన్నట్టు ఆడిస్తుంటే గంగెద్దు లెక్క ఎట్లా చెప్తే అట్లా తలకాయ ఊపుతున్నారట ఉద్యోగులు. రాష్ట్రంలో అధికారులు కూడా ఎట్లా తయారయ్యారంటే తలుగున్నోందే బర్రె అధికారంలో ఉన్నోందే ఇష్టారాజ్యం అన్నట్టు పనిచేసేందుకు అలవాటు పడ్డారట. మార్పు కోరుకొని కాంగ్రెస్ ను ఏలుబడిలకు తెచ్చుకుంటే అధికారులే అధికార పార్టీ చెప్పినట్టు ఇనే కాడికి వచ్చిందా? మంచిగా చెప్తే ఇంటే ఏం కాదు కానీ చెడ్డగా చెప్తే ఇంటే తెలంగాణ మొత్తం తెరులు అయ్యే కాడికి వస్తుంది. ఇప్పుడు గొర్రెలేక తలకాయ ఊపుకుంటా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు చేసుడు బంధు పెట్టుర్రి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల లెక్క పనులు చెయ్యిండ్రి, లేకుంటే దాని ఫలితం ముంగడ మీరు అనుభవిస్తారు అనుకోవచ్చుండు. అయ్యా కేటీఆర్ సారు మీరేనా ఇట్లా మాట్లాడుతున్నది? మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పని చేసిండ్రో తెలియందా? అప్పుడు కూడా కార్యకర్తల లెక్క ఎంతమంది పని చేయలేదు? అంతేందుకు ఓ జిల్లా కలెక్టర్ గారు వంగి మరీ మీ నాయన కాళ్ళు మొక్కలేదా? పోలీసులు కూడా మీ చేతులనే ఉండేనట. ఎంతో మంది రక్షక భటులు మీ వెనక పొంట ఉన్నట్టు ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టు కూడా ఎరకాయ. మరి అప్పుడు వాళ్ళు కార్యకర్తల లెక్కనే చేసిండ్రా? ఇట్లా మీరు కూడా ముచ్చట చెప్పకపోయినరు. మీ ముచ్చట ఎట్లున్నదంటే కోడలకు బుద్ధి చెప్పి అత్త అప్పట్లో ఏమో చేసింది అన్నట్టున్నది. ఎవరు అధికారంలో ఉంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళు చెప్పినట్టే ఇనబట్టిరి. నిజంగా వాళ్ళ కొలువులు వాళ్ళు చేసి ప్రజాస్వామ్యం పద్ధతిలో నడిస్తే రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఏ పదవి అనుభవించేదందుకు నియోజకవర్గాలను ఏలేదందుకు అరువులు గారు. ఎవ్వల వెనక చూసినా ఎక్కువ మటుకు నేర చరిత్రలు పోలీస్ కేసులేనాయే. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మలి సర్కార్ వచ్చిన కాడ నుంచి ఏ జిల్లా అధికారి కూడా పనులు సకాయి చేస్తలేడట. ఆఫీస్కి వచ్చినాము, పొద్దుపోయేదాకా ఉన్నాము, టైం ఉడవంగానే పోయినామా అన్నట్టు ఉంటుర్రట. ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తారు కానీ ప్రభుత్వ అధికారులు ఉత్తగా పొద్దు గడుపుడు ఏంది, ముఖ్యానికే జీతాలు తీసుకునుడు ఏంది, అట్టెట్లా చేస్తారే ఏం కథనే అంటారా ఇనుండ్రి. ముఖ్యమంత్రి సారు ఇక ముంగటే ఏంద్రి అసలు ముచ్చట. ఈ మధ్యకాలంలో ఇంజనీర్లు ఎవరు, నేను కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్న లాస్ట్ 9 months నుంచి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి పోయే వాళ్ళే తగ్గిపోయినరు. అది మీరే కాదు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడం లేదు. ఇన్నరా సీఎం రేవంత్ సార్ ఏమంటున్నాడు, జిల్లా ఇంజనీరింగ్ ఆఫీసర్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు ఎవ్వరు కూడా కాయిస్గా పనిచేస్తలేరట. వారం దినాలు కాదు, నెల దినాలు కాదు, 9 నెలల సంధి అట్లట్లనే పొద్దు గడుపుతున్నారట. పల్లెల్లో ప్రజల గోసలు అరుచుకునేందుకు పోతారనుకుంటే హనుమాన్ల పెళ్లి ఎప్పుడంటే రోజు రేపే అన్నట్టు అధికారులు కూడా ఎప్పుడు పోతారు రేపు పోతారేమో అనుకుంటుంటే రోజు రేపే అన్నట్టు చేస్తున్నారట. మలి సర్కారు వచ్చిన ఇన్ని నెలల కాలంలో కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా వాళ్ళ జిల్లాల్లో తిరుగుతలేరట. పనులు ఎట్టెట్లా అవుతున్నాయని పబ్లిక్ తక్లీఫ్లు అరుచుకుంటలేరట. ఇంకెన్ని రోజులు ఇట్లా పొద్దు గడుపుతారో చూద్దామని అందరినీ గమనిస్తున్నాడట. శాన దినాల సంధి ఎవరేం చేస్తురని వాళ్ళ మీద ఓ కన్నేసి పెట్టిండట. కట్టెలదేరా శివ అంటే కాళ్ళు గుంజుతున్నాయా అవ్వ, చిప్ప తెచ్చుకోరా శివ అంటే గట్ల చెప్పు మా అవ్వ అన్నట్టు 1 తారీఖు నాడే టంచర్గా జీతాలు తీసుకునేందుకు ముంగట ఉంటారు. కానీ తీసుకున్న జీతానికి న్యాయం చేయమంటే చేయకుండా పొద్దు గడుపుతారా? జీతాలు తీసుకున్న మీద ఉన్న యావ ప్రజల కోసలు తీర్చుడు మీద ఉండదా? ఇంకా కూడా ఇట్లనే ఉంటే ఇక నడవది. ఈడికే ఇందిరమ్మ సర్కార్లా ఏం సక్కదనం లేదని ప్రజలు అంటుంటే ఇప్పుడు మీరు కూడా ఇట్లనే దాపురం అయితే ఎట్లని మంచిగానే అనుకొచ్చిండు. అయ్యా రేవంత్ గారు, ప్రభుత్వ ఆఫీసర్లు చక్కగా కొలువు చేస్తలేరని మంచిగానే అంటుర్రు. మరి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల ముచ్చటేంది? పాలకులం కాదు సేవకులమని ఎమ్మెల్యేలు అయిన కొత్తలా ఇమానందిన్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరు చక్కగా పనిచేసింది లేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పోయి పాలకుల లెక్క కాకుండా సేవకుల లెక్క ప్రజలకు సేవలు అందిస్తుర్రు. వాళ్ళను కూడా మంచిగా అరుచుకోర్రి. తమరు కూడా మంచిగా పని చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే ఇంకా అస్సలు ఉంటుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు పని కట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులతోని మీటింగ్ పెట్టిండట. తిరుపతి లడ్డు అపవిత్రమైందని లడాయి నడుస్తున్నది కదా, దాని గురించి మాట్లాడదామని సమావేశం అయ్యిండ. డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తుండని కొందరు అంటుర్రు. ఆ ముచ్చట మీద మాట్లాడేందుకు మీటింగ్ పెట్టిండ. ఇది తెలుసుకుందాం పారి. కూటమి ప్రభుత్వంలో కొలువు చేసే చాలా మంది అధికారులే మీటింగ్కు హాజరుపడ్డారు. పక్క పార్టీ ఏలుబడిలా పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముంగడికి రాలేదట. అవిటి తెచ్చే యుగురం కూడా మాజీ ముఖ్యమంత్రి జగనాల సారు చెయ్యనే లేదట. ఉత్త సంచికాడ కావలి కూసున్నట్టు పేరుకు సీఎం కుర్చీలా కూసున్నాడు గాని కంపెనీలు తెచ్చి రాష్ట్ర ప్రజల కష్టాలు గట్టెక్కియాలని అస్సలే అనుకోలేదట. ఆయన లెక్క నేను చెయ్యా, ఓటమి లేకుండా మా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది, పెద్ద కంపెనీలతో నేను మాట్లాడతా, ఏపీలో పెట్టుబడులు పెట్టే ఏర్పాట్లు చేస్తా, అవి రావాలంటే ఎట్లా చేస్తే బాగుంటుందో మీరు కూడా సలహాలు ఇయ్యండి. గత ప్రభుత్వ ఏలుబడిల కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముంగడికి రాక జగనాలు జాబులు చక్కగా వేయక చాలా మంది చదువుకున్న పోరగాళ్ళు చదివిన చదువుకు కొలువులు రాక కోటి కష్టాలు ఎల్లదీసిర్రు. వాళ్ళందరికీ కొలువులు ఇచ్చే జిమ్మేదారి తీసుకుంటా. నీడ లెక్క ఎంటబడ్డ నిరుద్యోగాన్ని నిలువుకు నిలువు పాడేగట్టి పంపిద్దాము అనగానే మీరైతే పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలను పట్టుకరాన్రి, మా పనితనం ఎట్లుంటుందో చూపిస్తామని అధికారులు కూడా అన్నారు. అయ్యా చెప్పని పనులేమో ముందుగాల ముంగటేసుకుంటారు. సూపర్ 6 హామీలు ఏమాయ, మీ సర్కారు ఏలుబడులకు వచ్చి 100 దినాలు దాటిపోయాయి, ఇంకెప్పుడు అమలైతే ప్రజల వీటిని అడుగుతారేమో ఏం చెప్పాలని అర్థం కాక తిరుపతి లడ్డు లడాయి లాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నామని అట్లా కూడా నబడుతున్నది. వరద బాధితులకు సాయం అందలేదని సడకు మీదికి వచ్చి బాధితులు సమరాలు చేస్తుర్రు. ఇప్పుడేమో మళ్ళా పెట్టుబడుల పని ముంగడ చేసుకుంటారు. దీన్నన్న కొనెల్లగొట్టి కంపెనీలు పట్టుకరాన్రి. జగనాలు ఏలుబడిలా గట్లే ఉన్నది, మీ ఏలుబడిలా గట్లేగా అలవడ్డది. మరి ఏం మారింది అంటే ప్రభుత్వం మాత్రం మారింది. పంక సర్కారు పోయి కూటమి సర్కారు మాత్రం ఏలుబడిలకు వచ్చింది. ఏపీ ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టున్నది. 3 సార్ల ముఖ్యమంత్రి అయినా మీకు ఇవన్నీ తెలివని కావు, యాడ్ చేస్తున్నామంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వారం దినాల సంధి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారుగా అనిపిస్తలేడు, ప్రజలను కూడా కలుస్తలేడు. ఇటు ఆఫీసర్లను కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందని అరుచుకునేందుకు మీటింగులు కూడా పెడతలేడు. మరి ఇంటోళ్లను తీసుకొని టూర్కి ఇట్లా పోయిండా? పైసల మంత్రి అయిన బట్టి సారు ఇంతకు ఏడికి పోయిండో ఏం కథనో మనమన్నా దేవులాడదాం పారి. వారెవా బుస్కోడు తొడుక్కొని బూట్లు కాళ్ళకేసుకొని సార్ ఏమన్నా ఉన్నాడా? పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈఓ లెక్కనే కనబడతలేడు.
ఎప్పుడు చూసినా తెల్లంచు దోతి కట్టి కదరంగి వేసుకొని పల్లెల్లో పెద్ద మనిషి లెక్క తెల్ల బట్టలలా తల మెరిసిపోతుంటేనే చూసినాం కానీ ఇట్లా పైంట్ వేసుకొని బుస్కోటు దొడుక్కొని బూట్లు వేసుకోగా ఎన్నడూ చూడలేదు అనుకుంటారు కదా. చాలా మంది మీ లెక్కనే అనుకుంటారు. నేను కూడా ఇట్లా సార్ను చూసుడు ఇదే ఫస్ట్ టైము. రాజకీయం లీడర్లల్లా అంచు దోతి కట్టాలంటే తెల్ల కద్దరంగి వేయాలంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రిగా ఏలిన వైఎస్ రాజశేఖర రెడ్డి సార్తోనే అయ్యేది. మళ్ళా ఆయన తర్వాత ఆ తారీఖు దోతి కట్టాలంటే అది బట్టి సారుతోనే అవుతుంది. ఆయన అట్లా దోతి కట్టి తెల్ల కద్దరంగి వేసి నడుచుకుంటా వస్తుంటే ఆ రాజసము, ఆ టీవీ, ఆ దర్పము, ఆ దర్జా అబ్బో వర్ణించ ఎంత తోప్ తురుం కవులు కళాకారులతోని కూడా కాదు. మరి ఎప్పుడు పంచకట్టుతోని ఉండే బట్టిసారు ఉన్నట్టుండి ఈ బట్టలు ఎందుకు వేసిండు అంటారా? బయట దేశం అమెరికాలో ఉన్న లాస్ వేగాస్ల పెద్ద పెద్ద దేశాలలో కలిసిపెట్టి మైనింగ్ ఎగ్జిబిషన్ కు పోయిండు. అందుకే వారం దినాల సర్ది ఏడ కనిపిస్తలేడు అనుకుంటే పోయి ఆడ ఇట్లా మిషన్లు చూసుకుంటా ఆఫీసర్లతోని మాట్లాడుకుంటా కంపెనీలు రాష్ట్రానికి పట్టుకొచ్చే పనిలా బిజీగా ఉన్నాడు. బట్టిసారు 4 కంపెనీలు ఎక్కువనే పట్టుకరాన్రి. తెలంగాణలో ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇయ్యంగా ఇంకా మీరు తెచ్చే కంపెనీలల్లో నౌకర్లు ఖాళీగా మిగిలి పక్క రాష్ట్రాలలో పనులు చేసుకునేందుకు వచ్చేటట్టు చెయ్యండి సారు. మీకు పుణ్యం ఉంటుంది అంటారు. మీ 10 నెలల ఏలుబడిలా ఇప్పటికీ కొలువులు రాక గోసలు ఎదుర్కొంటున్నోళ్ళు. పంకపార్టీ ఏలుబడిలా ఉన్నప్పుడు చెయ్యని పనులు మొత్తం కూటమి సర్కారు చేస్తుందట. ఓదికు వరద బాధితులకు ఇప్పటి వరకు రూపాయి కూడా అందలేదని బాధితులు దిగులుతోని ఉంటే ఆశకెదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూటమి సర్కారు ఆదుకుంటుందని ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో ముచ్చట మొత్తం చెప్తా పాండి. ఏపీలో కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి 100 రోజులు గడిచిపోయాయి కదా. ఈ 100 దినాలనే ప్రజలకు అన్ని సౌలతులు చేసిందట, ఇంకా చేస్తున్నదట. ప్రతి పల్లెకు మంచినీళ్ళు ఇస్తున్నదట. పంకపార్టీ ఏలుబడిలా దూపా అని ప్రజలు నోట్లే పదన ఆరిపోయేదాకా అరిచినా గాని నెత్తిలో నోరు పెట్టుకొని మొత్తుకున్నా కూడా ఒక్కరు కూడా ఆదుకోలేదట. బుడబుడ పల్లెలను పంకపార్టీ అస్సలు పట్టించుకోలేదట. కూటమి సర్కారు రాగానే పవనాల సారు పని కట్టుకొని మరి చిన్న గూడాలకు, గుడిసెలకు, అన్ని ఏరియాలకు ఇండ్లకు పైపు లైన్లు ఏపిచ్చి దూపదీర్చిండట. చంద్రాల సారు, పవనాల సారు ఏలుబడిలా పల్లెలు పచ్చగా నమనమనమనమ ఎగురు పెట్టేటట్టు పనిచేస్తున్నాయట. 100 రోజుల్లో మీ పనితనం ఎట్లున్నదో ప్రజలు అందరూ మాజూసిండ్రు. అయినా మీరు ఇచ్చిన హామీలు ఏమాయా సారు? ఇంకా ఎన్ని దినాల వరకు పురాగా అమలు చేస్తారు? ఇంకా ఎన్ని నెలలు పడుతుంది? అవుగాని ఆడోళ్లకు చిన్న కష్టం వచ్చినా చిట్టుకున్న చర్యలు తీసుకుంటాం అన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకో కఠిన చర్యలు తీసుకుంటలేరు. 100 మంది ఆడపిల్లలు మిస్ అయ్యిండ్రని మీరే చెప్తారు కదా. మళ్ళీ ఎంతమంది జాడ కనిపెట్టిర్రు? ఎంతమందిని వాళ్ళ అమ్మా నాయనలకు అప్పచెప్పిండ్రో ఆ ముచ్చట కూడా చెప్పకపోయినరు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. ప్రాయశ్చిత్త దీక్షను పవిత్రంగా పట్టిన మీకు ఇవన్నీ తెలివనే కావు, యాద్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చిన్న ఇంజనీర్లతోని పెద్ద మీటింగే పెట్టిడట. రాష్ట్రంలో రోడ్లు జబర్దస్త్గా పోయాలి. బయట దేశాలలో మన తెలంగాణ రోడ్లు చూసి ఏమన్నా పోసిరా అని పరిశాన్ కావాలని చెప్పేందుకు సమావేశం అయ్యిండా. ఎందుకోసం మీటింగ్ పెట్టిండు, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. తలతల మెరిసే నున్నటి డాంబర్ రోడ్డు లెక్కనే మీటింగ్ హాల్ కూడా కలకలలా ఆడుతున్నది. మళ్ళీ సర్కారు వచ్చింది, మీకు మంచి రోజులు వచ్చినట్టే. మీరు కూడా కొత్తగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొలువు కుదిరిండ్రు కాబట్టి మీ పనితనం చూపెట్టుర్రి. మీరు చేసే పనులు చూసి తెలంగాణ పబ్లిక్ మొత్తం పరిశాన్ కావాలి. ఇదంతా చేసింది మళ్ళీ సర్కార్లో పనిచేసిన బుడ్డ ఇంజనీర్లేనా అని షేక్ అయ్యి షాకు కావాలి. కారు పార్టీ ఏలుబడిలా ఏ పని చేసినా ఎటు కొనేళ్ళకపోవు. ఇట్లా చాలు చేద్దురు, అట్లా పనులు అయిపోవు. కానీ చేయి సర్కారులో అట్లా ఉండదు. మీకు కావలసినంత ఫ్రీడమ్ తీసుకోర్రి. రోడ్ల మ్యాపులు మర్రేసి తిర్రేసి చూడుండ్రి. బంగుళాల నక్షాలు కూడా తీరుగా తయారు చేయండి. ఒక పారి సడకులు పోస్తే ఎన్ని వానలు కొట్టినా, ఎన్ని వరదలు వచ్చినా, కయ్యలు కోసినా కంకర తేలొద్దు, మొరం లేవొద్దు, గుంతలు పడొద్దు. ఎంత పెద్ద లోడు పోయినా సడకులు చక్కదనంగా ఉండాలి. ఎటు చూసినా డాంబర్ రోడ్లు కర్రెగా తల మెరిసిపోవాలి. నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నా గండ్ల పడాలి. బంగుళాలు కూడా బయట దేశాలలో ఉన్న బంగుళాలను తలదన్నట్టు అవిటి అమ్మమ్మలు జేజమ్మలు అవిటి అమ్మమ్మలను మించిపోయేటట్టు ఉండాలి. అసొంటి ప్లానింగులు చేసుకోండి అన్నాడట. సారు మీరు అంత మంచిగా చెప్పినాక మేము ఊకుంటామా? మా చిన్న ఇంజనీర్ల ప్లానింగులు ఎట్లుంటాయో మ్యాపులతో సహా తెచ్చి చూపెడతాము అని వాళ్ళు కూడా అన్నారట. అయ్యా కోమటిరెడ్డి గారు, ఈడికే మీ ఇందిరమ్మ సర్కారు ఏలుబడిలకు వచ్చి 10 నెలలు గడిచిపోయాయి. మీరు ఇట్లా మీటింగులు పెట్టుకుంటూనే ఉండ్రు. పనులు ఎప్పుడు ముంగటేసుకుంటారు సారు? జల్దీ కానియండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం రేవంత్ సారు మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద ఉన్న కోపంతోనే బతుకమ్మ చీరలు వంచుడు బంద్ పెట్టిపించిండట. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు కేటీఆర్ సార్ మీద ఉన్న కోపంను రేవంత్ సారు బతుకమ్మ చీరల మీద తీసుడు ఏందే బాలన్న, నీతోనే అట్లా ఎవరన్నారే ఏం కథ అంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన చూడుర్రి. అయ్యా కేటీఆర్ గారు, ఇక బతుకమ్మ చీరల భాగవతం ముంగటేయిండ్రి.
మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసిండ్రు, డైలాగులు కొట్టిర్రు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, దాన్ని పరిశోధిస్తామన్నారు. ఇన్నరా ఏమంటున్నాడో? కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల పొట్ట కొడుతుందట. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తే నేతన్నలు బతికి బట్టగడతారని మలి సర్కారు వాళ్ళ నోట్లే మన్నుగొట్ట చూస్తున్నదట. బతుకమ్మ చీరలు వంచుడు బంధు పెట్టి మళ్ళా మీదికెళ్ళి ఆ చీరలలో కూడా పెద్దెత్తున కుంభకోణం అయ్యిందని బట్టగాల్చి మీదేసే పని చేస్తుర్రట. అయ్యా కేటీఆర్ సారు, మీ కారు సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఏం సక్కదనం లేవని కొందరు అమ్మలక్కలు అప్పట్లో మామూలుగా అరుచుకోలేదు. కొందరైతే కేసీఆర్ ఈ చీరలు మీ భార్య కడతదా, మీ బిడ్డ కడతదా, మీ కోడలు కడతదా అని చూపెట్టుకుంటా సడకుల మీద లొల్లి చేసిరి. కొన్ని దగ్గరలో అయితే వీటి చీరలే అంటారా అని పుల్లగీకి అంటుపెట్టిరి. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే అవిటిని తెలంగాణ నేతన్నలతో నేపియకుండా సూరదు భీమండిల నేపిచ్చి అగ్వసగ్వకే తెచ్చిండని అప్పట్లో వినబడే. కొందరు నేతన్నలు మాకు ఉపాధి చూపెట్టలేదు, మాకు పనే ఇయ్యలేదని లొల్లి చేయలేదా? మీ ఏలుబడలనేమో అట్లా, ఇందిరమ్మ ఏలుబడలనేమో ఇట్లా నబడితిరి అన్నట్టు నేతన్నలను ఆదుకుంటాము, వాళ్ళతోని చీరలు నేపిస్తాము. ఏడాదికి 2 చీరలు కూడా మహిళా సంఘాల మహిళలకు ఇస్తామని సీఎం సార్ మొన్ననే చెప్పుకోసే కదా. మీరు ఒక్కపారే బతుకమ్మ పండుగకు ఒక చీర ఇస్తే ఏడాదిలో 2 చీరలు ఇస్తాని రేవంతాల సారు ప్లాన్ చేసినట్టున్నాడు. అయినా ప్రజలకు ఈ చీరలు వంచమని ఏమన్నా అడిగిరా? ప్రభుత్వం ప్రజలకు చేయవలసిన సౌలతులు చేస్తే ఏ చీరలు, జాకెట్లు, పంచెలు, దోతులు, పట్టు చీరలు అవసరమే లేదు. అవుగాని ఆడోళ్లకు చీరలు పంచుతున్నారు, మరి మొగోళ్ళకు కూడా ఓట్లేసిండ్రు కదా, వాళ్ళకు పైంట్లో అంగీలో ఇయ్యరా అని అట్లా కూడా కొందరు పాలకులను ఎత్తిపొడుస్తున్నారు. కార్ పార్టీ లీడర్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఇలాకా సిరిసిల్ల కోపన్ షాపు డీలర్లు పెట్రోల్ బాటలు పట్టుకొని నీళ్ళ ట్యాంకు ఎక్కిర్రు. కంట్రోల్ బియ్యం పంచిపెట్టే మా డీలర్ల కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కానీ ఏం ఫాయిదా లేకుండా ఉన్నది. మేము బతికేందుకని బాధపడుతుర్రు, మనమన్న వాళ్ళని కాపాడదాం పాన్రి. ఓ అన్నలు మేము వస్తున్నాం ఆగుర్రి. అమ్మా పెట్రోల్ బాటలు పట్టుకోవాల్సినంత బాధ ఏమొచ్చిందో చెప్పుండ్రి. ఇన్నరా సిరిసిల్ల కాడున్న పెద్ద నీళ్ళ ట్యాంకు మీదకి ఎక్కిర్రు. ఇప్పుడు కలెక్టరు, ఆర్డీఓలు రావాలి, మా షాపులు మాకే ఇయ్యాలని ఇల్లు లియేస్తుర్రు. మరి వాళ్ళ కూపన్ దుకాణాలు ఏమైనాయి అంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లాల కొత్త కూపన్ షాపులు పెట్టుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చిర్రట. పాతోళ్లకు కాకుండా కొత్తోళ్లకు డీలర్గిరి అప్పచెప్పాలనుకుర్రట. ఇన్నొద్దుల సంధి మేము డీలర్ తనం చేస్తున్నాము, మాకు కాకుండా మళ్ళా గాల్లెవులకు కొత్తోళ్లకు ఇచ్చుడు ఏంది, అడగంది చెయ్యంది అట్లెట్లా ఇస్తారని ఇట్లా పాత డీలర్లు పానాలు పోయినా సరే అని వాటర్ ట్యాంకి ఎక్కిర్రు. ఇన్నరా తీస్తే మా జీవి తీస్తారా, లేకుంటే మా షాపు మాకిస్తారా అని జిద్దుకి ఎత్తుకుర్రు. పోలీసులు కూడా వచ్చిండ్రు. సారు చెప్పుర్రి. మీరు మాట్లాడేది ఉంటే విషయం ఉంటే మాట్లాడాలి. ఇదిగా అన్నిటికీ ఇదే సమస్యకు పరిష్కారాలు కావు కదా, ఇదే నా అంతా పరిష్కారాలు ఇట్లే ఉంటాయా? ఏమంటుండో ఇన్నరా? ఇట్లా నీళ్ళ ట్యాంకులు ఎక్కి పెట్రోల్ చేతులు పట్టుకొని సస్తమంటే గోసాలు తీరుతాయా, బాధలు పోతాయా? దేనికైనా ఓ తొవ్వు ఉంటుంది. కిందికి రానడానికి వచ్చిండు. అయ్యా పోలీస్ ఆఫీసరు వాళ్ళేమో అంతెత్తు మీద ఉన్నారు, చుట్టూ కూడా గడబడ బాగానే ఉన్నది, మీరేమో షానిగా చిన్నగా చెప్తుర్రు. మీరు అన్న మాటలు వాళ్ళకి వినబడ్డాయా? అది సరేగాని కాంగ్రెస్ సర్కారు వచ్చింది, పాత డీలర్లను తీసేసి ఎందుకు కొత్త డీలర్లను పెడదామని కలెక్టరు, ఆర్డీఓలు ఏమన్నా కమాలు గిట్లా కట్టిర్రా? ఏ జిల్లాల లేంది ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలని ఇట్లా ఇచ్చుడు ఏంది అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పెదసుటమూలే హాజరుపడ్డ ఓ పేరంటంలా సర్కారు బడిపిల్లలు చక్కదనంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారట. అబ్బా బయట దేశం వాళ్ళ కంటే ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా అని పొంగులేటి సారే వాళ్ళు మాట్లాడు చూసి మస్తు పొంగిపోయిండట. మంత్రి గారు మెచ్చుకునేటట్టు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో మనం కూడా చూద్దాం పారి. Honorable Minister for Revenue, Housing Information and Public Relations, Sri Ponguleti Srinivasa Reddy Garu and all the dignitaries on the dais. This is Satyanisi 10th class A section from ZPHS Kusmanchi. With your permission, I am here to say a few words in front of you, sir. Sir, we are very privileged and honored to have your presence in our school. వరేవా ఇంగ్లీష్ పదాలను ఇంపుగా వినసొంపుగా చదువుతున్నది. కూసుమంచి సర్కారు బడిలా చదువులు చెప్పే టీచర్లు కూడా మంచిగానే నేర్పించినట్టున్నారు కదా. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ఇట్లనే కాయిసి పెట్టి చిన్నపిల్లలకు పాఠాలు చెప్తే పోరగాన్లు ఇంగ్లీషు ఇరగదిద్దురు. ప్రైవేట్ బడులు మూతపడే కాడికి వస్తుంది. అన్ని స్కూళ్ళల్లో టీచర్లు కూడా ఇట్లనే ఆలోచన చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
హైదరాబాద్ పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సారు ఆఫీసర్లను అందరినీ పిలుచుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండట. రాష్ట్రంలో అల్లర్లు పెరుగుతున్నాయి, శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయని కారు పార్టీ లీడర్లు అంటుంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందా అని అరుచుకునేందుకు మీటింగ్ పెట్టిండా. ఎందుకు అరుచుకుందాం పారి? వినాయకుల పండుగకు మిలాన్ ఉన్నబీ పండుగకు డీజే సప్పులు పెట్టి పటాకులు కాల్చుకుంటా సడకల మీద ఆగం చేస్తుంటే ప్రజలకు మస్తు తిప్పలైందట. ముస్లింలు చేసిన పండుగ నాడైతే డీజే కాడనే మంటలు వచ్చి పండుగ అంతా పరిశాన్ ఆయే. మళ్ళా రక్షించేందుకు వచ్చిన పోలీసులనే లాఠీ చార్జ్ చేసిండ్రని అన్నారు. ఇట్లా ఎందుకు అవుతున్నాయి ఏం కథ అని ఆలోచన చేస్తే ఈ అడ్డమైన సప్పుడు డీజేలు పెడితేనే ఇంతగానం తిప్పలవుతున్నది. కాబట్టి ఇప్పటి సంది ఏ పండుగకు కూడా డీజేలు సప్పుళ్ళు ఉండొద్దని ఆనంద్ సార్ అనుకొచ్చిండు. మంచి పనే చేసిరు. లేకపోతే ఏంది, పుల్లు సౌండ్ పెట్టుకుంటే ఆ సప్పుడుకు ఇండ్లల్లా వంటశాలల్లో ఉన్న గిన్నెలు కూడా అదురుతాయి. గుండె నొప్పి ఉన్నోళ్ళు అయితే ఒక్కటే పారి సప్పుడు ఇడిచిపెడితే పుట్టుక్కున సచ్చినా చేస్తారు. అంతగానం సౌండ్ పెడతారు, పెద్ద పరిశాన్ ఉంటుంది. పోలీసులు మంచిగ్రమే చేసిర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మూసీ నదిని సాపు చేసే పని ముంగటేసుకున్నట్టే ఉన్నాడు. ఆఫీసర్లను పంపిండు. నది పక్క పొంటి ఉన్న ఇండ్లల్లా, వాడకట్టులల్లా, గల్లీలల్లా, కాలనీల్లా అంతటా సర్వే కూడా చేపిస్తున్నాడట. మరి ఏడుదాకొచ్చింది సర్వే? అధికారులు ఏమంటుర్రో, ప్రజలు ఏం చేస్తుర్రో, ఏమన్నారో వాళ్ళు కూడా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మూసీ నది అంటేనే మురికి నీళ్లతోని కంపు కొడుతుందనే మాట పోయి మల్లెపువ్వుల వాసన కంటే మంచిగా గుబాలిస్తుంది, అట్లుండేటట్టు చేస్తామంటున్నారట. మస్తుసేపు వాడికి పోయి కూసోని వద్దామనేటట్టు తయారు చేయాలని సీఎం సారు సీరియస్గా మీటింగ్ పెట్టి ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. ఆఫీసర్లు కూడా పనిని పరుగులు పెట్టిపించేందుకు వాడకట్ల పొంట పోయి ఇల్లు తలుపు కొట్టుకుంటా సర్వేలు చేస్తుర్రట. ఈడికే హైడ్రా పుణ్యాన అన్యాలంగా పేదల ఇండ్లు కూలిపోతున్నాయని ప్రజలు పరిశాన్లుంటే అవి జాలయన్నట్టు మళ్ళా మా మూసీ నది దిక్కు వస్తుర్రా, మీరొస్తే మేము రాణిస్తామనుకుంటుర్రా అని ఎదురు తిరుగుతుర్రట. అయినా ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఏం కథ అన్ని ముచ్చట్లు రాసుకొని పోతుర్రట. బఫర్ జోన్లో ఉన్న ఇండ్లు ఎన్ని, FTL పరిధిలో ఉన్న బంగ్లాలు ఎన్ని ఏళ్ల కింద కట్టిండ్రు, అన్నిగానం ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు ఏం కథ అని అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారట. అయ్యలు హైడ్రా ఆఫీసర్లు మీరు మంచి పనే చేస్తున్నారు, కానీ వాళ్ళు అట్లా ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల పని కూడా పట్టుండ్రి. వాళ్ళే అనుమతి ఇవ్వకుంటే ఈడ అన్నిగానం బంగ్లాలు ఎందుకు లేసు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి వెళ్ళని తెచ్చిన ముచ్చట్లు అసలు నెల SSC డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.